గత వారం 27వ తారీఖున ఇటు నుంచి వీడియో తీయాలి కాబట్టి నేను కుటుంబ సభ్యులకి ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళకి మీకు తెలియని ఒక విషయాన్ని చెప్తున్నాను. మనిషి ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? జయమ్మ గారు ఇన్ని రోజులు మన మధ్యలో ఉన్నారు. 27వ తారీఖున చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఈ విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా చూడండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనుషులు చనిపోవాలి, వాళ్ళు మరణించాలి అన్న ఉద్దేశంతో దేవుడు సృష్టించలేదు. మనుషులు చిరకాలము జీవించాలన్న ఒక ఉద్దేశముతోనే దేవుడు మనుషులను సృష్టించాడు. కానీ మనుషులు దేవుని మాటకు లోబడక తిరుగుబాటుతనం చేసిన దాని వలన దేవుడు ఏం చేశాడంటే మనిషిని శపించాడు. ఆ శాపానికి ప్రతిఫలమే మరణం. మరణం ఎందుకు వచ్చిందంటే మానవుడు పాపము చేశాడు. ఆ పాపానికి జీతంగా దేవుడు మరణాన్ని మనుషులకు అనుగ్రహించాడు. ఈరోజు మనుషులు చనిపోతున్నారు, దానికి కారణం ఒకటేనండి, పాపం. గుర్తుంచుకోండి, ప్రతి మనిషి చనిపోవటానికి కారణం వచ్చి పాపం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనుషులను రక్షించటానికి, పాపము నుండి మరణము నుండి మనుషులను రక్షించటానికి దేవుడే మనిషిగా ఈ లోకానికి అవతరించాడు. దేవుడే మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. 2000 సంవత్సరానికి ముందు యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు, పుట్టాడు. ఎందుకు తెలిసిన? మనుషులను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి రక్షించడానికి. యేసు ప్రభు ఎవరో కాదండి, నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుడు. నేను చెప్తున్నాను మీకు, ఆయనను మనం నమ్ముకోవాలి. ఎందుకంటే మన పాపాలన్నిటినీ యేసు ప్రభు ఒక్కడే సిలువ మీద మోసాడు. మన పాపములకు శిక్షను యేసు ప్రభు సిలువ మీద అనుభవించాడు. యేసు ప్రభు చిందించిన రక్తము వలన మన పాపాలన్నీ కడగబడుతున్నాయి. ఆయన చిందించిన రక్తము వలన మనలను యేసు పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి రక్షిస్తున్నాడు. చూడండి, ఎవరు యేసు ప్రభును నమ్ముకుంటారో, ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయాడు, 3వ రోజు బ్రతికి తిరిగి లేచాడు. ఇప్పటికి కూడా యేసు ప్రభు సజీవుడిగా జీవిస్తున్నాడు. ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎంతమంది ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎంతమంది ఆయనను నమ్ముకొని బాప్టిజం తీసుకుంటారో వారందరూ కూడా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి రక్షించబడతారని. జయమ్మ గారు కూడా యేసు ప్రభుని నమ్ముకుని చనిపోయారు కదా, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? చూడండి, మనిషి చనిపోతే 2 లోకానికి, ఏదో ఒక లోకానికి వెళ్తారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు మనం జీవిస్తున్నాం ఈ లోకమే కాదని, ఇది కాకుండా మరొక 2 లోకాలు ఉన్నాయి. ఒక లోకం వచ్చి ఎప్పుడు చూసినా అగ్ని, నిప్పు కాలుతూ ఉంటుందంట. దాన్ని మనం ఏమంటాం అంటే నరకము అంటాం. అక్కడికి ఎవరు వెళ్తారు తెలిసిన? పాపాత్ములు వెళ్తారు. అంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా, ఆయన అనుగ్రహించిన రక్షణను పొందకుండా, పాప క్షమాపణను పొందకుండా ఎవరైనా చనిపోతే, నేను చెప్తున్నాను, వారి యొక్క ప్రాణాత్మ నేరుగా ఆ యొక్క నరకం అనే స్థలానికి వెళ్ళి అక్కడ వేధించబడుతుందంట, అక్కడ కాల్చబడుతుందని బైబిల్ చెప్తుంది. కానీ ఎవరు యేసు ప్రభుని నమ్ముకొని, ఎవరి పాపాలు క్షమించబడుతుందో, ఆయనను దేవుడిగా, ప్రభువుగా నమ్ముకొని బాప్టిజం తీసుకొని ఒక చర్చికి వెళ్ళాలా, అక్కడ వాక్యం వింటూ ఎదుగుతూ ఉండాలా. అలాంటి వారు ఎవరైనా చనిపోతే వారి ప్రాణాత్మ నరకానికి వెళ్లకుండా దేవుడు ఉన్న పరలోకానికి వెళ్తారట. ఇప్పుడు జయమ్మ గారు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్న వేస్తే, బైబిల్ ప్రకారంగా ఆమె ప్రభువుని నమ్ముకున్నది, బాప్టిజం తీసుకుంది, ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తుంది. ఈరోజు ఆమె ఎలా ఉంటుందో తెలిసిన? ప్రశాంతంగా జీవిస్తుంది. నేను ఒక మాట చెప్పినా, జయమ్మ గారు మన మధ్యలో లేరనుకోవద్దండి. ఆమె ఇప్పుడు ఇక్కడ జరిగే సంఘటనలన్నీ ఆమె కనులారా చూస్తుంది, ఆమె చూసి ఆనందిస్తుంది. ఆమె కోరిక ఏంటో నేను చెప్పమంటారా? ఇటు వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు, ఇక్కడ కూడి వచ్చిన రక్త సంబంధులు
మీరందరూ కూడా రేపు చనిపోతే ఆ నరకానికి వెళ్ళకుండా ఆమె వెళ్ళిన ఆ పరలోకానికి రావాలని తల్లిగారైన జయమ్మ కోరుకుంది. ఆమె మాత్రమే కాదు, యేసు ప్రభువుని. నా మాటను నమ్మండి, మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోకుండా వారి పాపాలను, శాపము నుండి వారు రక్షణ పొందకుండా ఎంతమంది చనిపోతున్నారో వారందరూ నరకానికి వెళ్ళి వేదన పడుతున్నారు, నరకానికి వెళ్ళి బాధపడుతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, రేపు మరణం అనేది జయమ్మ గారికి మాత్రమే కాదు, నాకు వస్తుంది, మనందరికి వస్తుంది. కానీ మరణించిన తర్వాత మనం వెళ్ళబోయే స్థలం అనేది ప్రాముఖ్యమైనది. మనం వెళ్ళి ఉండబోయే స్థలం అనేది ప్రాముఖ్యమైనది. మీరు దేవుని దగ్గరికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? దానిని మనం బ్రతికున్నప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. నరకం అనేది ఘోరమైన స్థలం. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, అక్కడ వేధింపులు, అక్కడ అరుపులు, కేకలు వినబడతాయంట. ఆ స్థలానికి వెళ్ళాలన్న ప్రతి ఒక్కరు భయపడతారు. చూడు, భూమిలో ఉన్నప్పుడు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోరు. ఎప్పుడు చూసినా సంపాదన, రాబడి, వాటి కోసం పరుగులెత్తుతారు. చివరికి వారు చనిపోతారు. వారు కష్టపడి సంపాదించిన ఆస్తి పాస్తులన్నీ భూమిలో వదిలిపెట్టి వారు ఒట్టి చేతులతో వెళ్తున్నారు. యేసు ప్రభువును నమ్ముకోకుండా వారు ఎక్కడికి వెళ్తున్నారంటారు? ఖచ్చితంగా వారు నరకానికి వెళ్తారు. అక్కడ బాధపడుతున్నారు, అక్కడ ఏడుస్తున్నారు, అక్కడ కేకలు వేస్తున్నారు. ఆ స్థితి మీకు రాకూడదని దేవుడు కోరుకుంటున్నారు. ఆ స్థితి ఇక్కడ నిలబడిన మీలో ఎవరికి కూడా రాకూడదు. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మనం చనిపోయే ముందు యేసు ప్రభువును నమ్మండి. ఆయన నిజమైన దేవుడు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు సిలువ మీద శ్రమ పడ్డాడు. మన పాపములను ఆయన మోసాడు. మన కొరకు ఆయన రక్తమును కార్చాడు. ఆయన చిందించిన రక్తము వలన మన పాపాలు కడగబడుతున్నాయి. ఆయన చిందించిన రక్తము వలన మనకు విమోచన, విడుదల, పరిపూర్ణత కలుగుతుంది. ఆయన వలన మనం రక్షించబడతాం. ఆయన చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఇటువంటి దినాలలో జీవిస్తున్న మనము ప్రభువును నమ్ముకోండి దయచేసి. ఇక చాలు, రోజులు మంచివి కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నిన్నటి దినం పేపర్లో మనం చూసాం, కనీసం 150 మంది పసిపిల్లలు, విద్యార్థులు కమ్ముళ్ళు వచ్చి పడిపోతున్నారట ఏలూరు పట్టణం. ఎంత ఘోరమైన పరిస్థితి. అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన గ్రామానికి ఏ తెగులు వస్తుందో తెలియదు. మన గ్రామానికి ఎటువంటి రోగాలు వస్తాయో మనకు తెలియదు. కానీ ఇవన్నీ రావటానికి ముందే మనం యేసు ప్రభువుని నమ్ముకొని మనం పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది ఒక చర్చికి వెళ్తూ వాక్యం వింటూ ప్రభు కొరకు మనం ఎదురు చూస్తే రేపు మనం చనిపోయిన నరకానికి వెళ్ళము, ప్రభు దగ్గరికి వెళ్తాం. జయమ్మ గారిని మరలా మనం చూస్తాం. నేను చెప్తున్నాను, జయమ్మ గారంటే పిల్లలకు చాలా ఇష్టం, నాకు అర్థమైంది. నేను మీకు ఒక విషయం చెప్పానా వెంకటేశ్వరరావు? బైబిల్ ఏమంటుందో తెలిసిన? చనిపోయిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారంట. మీరు ఎప్పుడైనా విన్నారా? చనిపోయిన వారు బ్రతుకుతారని ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా మీకు చెప్పారా? బైబిల్ ఏమంటుందో తెలిసిన? చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారంట. అది కూడా ఎవరు తెలిసిన? ఎవరు యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోతారో వారందరూ బ్రతుకుతారు. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఆమె దేహాన్ని మనం పాతి పెట్టాం కదా, యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ పాతి పెట్టబడిన దేహము తిరిగి లేస్తదని బైబిల్ చెప్తుంది. కాబట్టి జయమ్మ గారిని మీరు మరలా చూస్తారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తెలు ప్రతి ఒక్కరు కూడా జయమ్మ గారిని గ్యారంటీగా మీరు చూడబోతున్నారు. కానీ మీరు చూడాలని మీరు ఆశపడితే మీరు కూడా ఆమెలాగా బాప్టిషన్ తీసుకోవాలా, మీరు కూడా ఆమెలాగా యేసు ప్రభువుని నమ్ముకోవాలా, మీరు కూడా ఆమెలాగా చర్చికి రావాలా. ప్రతి ఆదివారం వచ్చి వాక్యమును వినాలా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడతారు, చనిపోయిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. ఇందులో రాయబడిన ప్రతి మాటలు నెరవేరుతాయండి. నేను చెప్పినట్లుగా మీరు ప్రభువుని నమ్ముకోండి, రక్షించబడండి. అదే నేను వెంకటేశ్వరరావుకి, బాబుకి, అలాగనే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూడా నేను అదే చెప్తున్నాను. మీరు కూడా అమ్మలాగా ప్రభువుని నమ్ముకున్నాను, బాప్టిషన్ తీసుకోండి, కుటుంబంతో చర్చికి రండి. ఎందుకు చెప్తున్నానంటే మనం చనిపోయిన తర్వాత మీరు అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా, అలాగనే ఆమె బ్రతికినప్పుడు మీరు ఆమెను కళ్ళారా చూడాలన్నా మీరు కూడా రక్షించబడాలి. మీ పాపము నుండి, శాపము నుండి మీరు రక్షించబడాలని ఇటు మీ అమ్మగారు కోరుతున్నారు, పరలోకమందున్న దేవుడు కూడా
కబురు అనుకోండి, ఆయన త్వరగా రానై ఉన్నాడు. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చునని బైబిల్ చెబుతుంది. మీ జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించుకోండి అని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎదుగు నీ బిడ్డ అయిన జయమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇది ఈ భూలోకములో ఉన్నంత వరకు నీ కాపుదల, నీ కృప మాకు దయచేశాను. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఆమె అనుభవించి ఈ మరణము ద్వారా ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నాం. మేము నమ్ముతున్నాం ఆమె నీ సన్నిధికి వచ్చి చేయలేదు. మీరు విడిచి వెళ్ళిన కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద తోడలు, మనమ సంతానం, వారి కుటుంబ సభ్యులు మీరందరినీ మీరు ఓదార్చమని వేడుకుంటున్నాం. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు, స్తోత్రం. తల్లిని సంతోషంగా చూసుకోవాలి, ఆ కార్యక్రమం అంతా ఘనంగా చేయాలని మరి ఎంతో ఆశతో ఈ కార్యక్రమాన్ని చేశారు. అందును బట్టి స్తోత్రం. వారిని కూడా రక్షించమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది నిలబడిన మాటలు ఉన్నారో ప్రతి ఒక్క ఆత్మ యేసు నామమున రక్షించబడాలని కోరుకుంటున్నాము తండ్రి. నజరేయుడైన యేసు నామమున ప్రతి ఆత్మ రక్షించబడును గాక అని నేను ప్రకటన చేస్తున్నాము తండ్రి. నీ రాజ్యానికి వారసులుగా మార్చుకోండి, ఎవరిని కూడా విడిచిపెట్టవు. ప్రతి ఆత్మను నీ రాజ్యానికి వారసులుగా మార్చుకోండి. ఇదిగో ఇప్పుడు చెప్పిన ప్రతి మాట వారిలో పని చేయాల. అవును, నీ వాక్యం చెప్తున్నట్లుగా ఒకనొక రోజు జయమ్మ గారు తిరిగి బ్రతుకుతారని నీ వాక్యంలో రాయబడినది. ఆమె తిరిగి లేస్తుందని వాక్యంలో రాయబడినది. కాబట్టి ప్రభు, నీ బిడ్డలందరూ నమ్మి ధైర్యముగా ఓదార్పు కలిగి సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన బంధుమిత్రులను మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, వారి గృహంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క విందు కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు ముందు నడిపించండి. ఇదిగో వచ్చిన వారందరినీ మరొకసారి నీ ఆత్మకు అప్పగిస్తున్న మీరు రక్షించి నీ నామని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసయ్య నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మంచిదమ్మా.